అందరికీ నమస్కారం అండి. నా పేరు తులసి కుమారి గుడ్డుపల్లి. నేను ఇక్కడ మన తూర్పు సత్రం పేరం గరుడాచల నాయుడు తూర్పు సత్రం చైర్మన్గా, అలానే కమిటీ సభ్యులు అందరం ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మేము ఈ విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, నిన్న గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు కోన రఘుపతి గారు ఈ సత్రం చూడటానికి వచ్చి ఆ సత్రంలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు నిన్న మాట్లాడారు. దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వివరణ ఇద్దామని ఈరోజు ఈ విలేకరుల సమావేశం పెట్టుకున్నాం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఇది అక్కడ పురాణ కాలక్షేపం అంటే కర్మల షెడ్గా ఉన్న ఆ భవనం అసంతృప్తిగా దీన్ని కంప్లీట్ చేయలేదని ఒక మాట అడిగారు. దానికి మేము ఇచ్చే సమాధానం ఏంటంటే, దానికి ₹1,00,00,000 శాంక్షన్ చేశారు, ఓకే. కానీ అప్పుడు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్కి కింద చాలా ఫౌండేషన్ వేశాము, నాకు ఇచ్చినటువంటి అమౌంట్ సరిపోలేదు, ఇంకా ఒక 25-30 లక్షలు పని వర్క్ ఉంది కాబట్టి నాకు మళ్ళీ మనీ శాంక్షన్ చేపిస్తే అది కంప్లీట్ చేస్తానని మేము ఎన్నిసార్లు అడిగి ఆయన కాంట్రాక్ట్ని పిలిచి చెప్పినా ఆయన సమాధానం అది. దానికి ఇప్పుడున్నటువంటి గౌరవనీయుల ఎమ్మెల్యే గారు వేగేసిన నరేంద్ర వర్మ గారు మరి కమిషనర్కి ఒక లెటర్ కూడా పెట్టారు. ఇది ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి మిగిలిన వర్కులు చేయడానికి ఒక 25 లక్షలు దాదాపుగా మాకు అవసరం అవుతుంది, దాన్ని మీరు మాకు మంజూరు చేస్తే కంప్లీట్ చేస్తామని లెటర్ కూడా పెట్టారు ఆయన. మరి అక్కడ శాంక్షన్ అయ్యి ఆ డబ్బులు మొత్తం వస్తేనే కానీ మేము దీన్ని కంప్లీట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఈ తూర్పు సత్రానికి ఆదాయ వనరులు ఏమీ లేవు ఇక్కడ. కేవలం మేము కమిటీ ఫామ్ అయినప్పుడు మేము వచ్చిన సందర్భంలో కేవలం దీని అకౌంట్లో 7,000 మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి ఈవో గారు వెళ్తూ 7,000 ఇక్కడ చూపించేసేసి అకౌంట్లో వెళ్ళిపోయారు. మరి అంతకుముందు జరిగినవన్నీ మాకైతే ఆయన ఏమి చెప్పలేదు, వివరాలు ఏమీ మాకు అప్పగించలేదు, ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయారు. దానివల్ల అక్కడ ఏం జరిగిందో మాకు వివరణ అనేది కంప్లీట్గా తెలియదు. సరే, మేము వచ్చిన తర్వాత ఈయన మన పేరం గరుడాచల నాయుడు గారు దాదాపుగా 5-6 కోట్ల విలువ గల అటువంటి ఆస్తులన్నీ ఇచ్చారు ఇక్కడ ఈ చీల్ రోడ్డు సెంటర్లో. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇవన్నీ కూడా ఆక్యుపై చేసుకున్నారు. అలానే గౌరవనీయులైనటువంటి కోన రఘుపతి గారు ఆర్టీసీకి అమ్మేసినటువంటి స్థలాల్ని సబ్లీజ్గా తీసుకొని హోటల్ కట్టుకున్నారు, పెట్రోల్ బంకు కట్టుకున్నారు. మళ్ళీ ఇవన్నీ చేసుకొని ఆయనే అడగడం మాకు హాస్యాస్పదంగా ఉంది ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఆయన నిన్న ఏ విషయంలో హాస్యాస్పదం అన్నారంటే, మన గవర్నర్గా చేసినటువంటి కోన ప్రభాకర్ గారి స్టాచ్యూ పెట్టి ఆ చీల్ రోడ్ సెంటర్కి ఆయన పేరు పెట్టాలని ఆయన అప్పట్లో నిర్ణయించుకున్నారు. కానీ మేము వచ్చిన తర్వాత ఆయన ఆస్తులన్నీ ఈ చుట్టుప్రక్కల ఉన్నాయి, ఏమీ ఆశించకుండా అన్ని కోట్ల ఆస్తి ఇచ్చినటువంటి ఒక మహనీయుడిని వెలుగులోకి తీసుకురావాలి, అందులో ఆయన సేవా కార్యక్రమాలు చేయడం కోసమే ఇన్ని కోట్ల ఆస్తి ఇచ్చాడు. అటువంటి మహనీయుడిని ఊరు పేరు లేకుండా అయిపోయిందనేటువంటి ఉద్దేశంతో ఆయనకి స్టాచ్యూ పెట్టి ఆయన పేరు సెంటర్కి ఆయన పేరు పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. దానికి ఆయన హాస్యాస్పదం అనే మాట వాడటం చాలా తప్పండి రఘుపతి గారు. ఎందుకంటే మహనీయులు ఎంతో కష్టపడి సమాజం కోసం ముందుకు వచ్చి ఏమీ ఆశించకుండా చేసిన మహనీయుల్ని వెలుగులోకి తీసుకురావాలి అని మా తాపత్రయం. అంతేగాని దానిలో హాస్యాస్పదం ఏముందో మాకైతే అర్థం కావట్లా. ఏదైనా కానీ మీరు మాట్లాడేటప్పుడు జనసేన అని మాట్లాడుతున్నారు, ఆ లేడీ ఉన్నది తులసి కుమార్ అని మాట్లాడుతున్నారు. అది అక్కడ మీరు ఆ సందర్భంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదండి. జనసేన ఏంటి, తులసి కుమార్ అని నన్ను చైర్మన్గా వేశారు. నా వంతుగా మేము ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత మా వంతుగా మేము చేస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చి నేను చూశారు. అంతకుముందు ఎలా ఉంది మీ హయాంలో, మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఆ రోజుల్లో రోడ్లు వేసుకునే దానికి ఒక పెద్ద మిషన్ మీరు ఇక్కడ పెట్టారు. ఈ చుట్టుప్రక్కలంతా దువ్వ అంతా పోతా ఉంది, అందరూ కంప్లైంట్లు చేశారు. మీరు అప్పుడు లీజుకి ఇచ్చారు, అది తప్పని కూడా మేము పోరాడాం. మరి మీరు చేసినటువంటి దానికి ఇప్పుడు ఉన్న దానికి అన్నీ కూడా మేము క్లీన్ చేస్తూ ఉన్నాం. కంప్లీట్ అవ్వాలంటే టైం పడుతుంది, దీనికి నిధులు లేవు, సేకరించుకోవాలి. అదేమన్నా ఒక వేలతో కూడిన పని కాదు. తూర్పు సత్రం చుట్టూరు డెవలప్ చేయాలని మేము చాలా ఆశయంతో చాలా ముందుకు వస్తున్నాం. మేము అందరినీ చాలామందిని కలిసాం, మళ్ళీ అభివృద్ధి కమిటీ వేసుకున్నాం. మేము నిదానంగా జరిగితే ఒక 4-5 నెలలే మేము వచ్చి ఇక్కడ మేము ప్రమాణ స్వీకారం చేసి 4-5 నెలలు మాత్రమే అయింది. మరి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు
మీరు ఎమ్మెల్యేగా ఉండి మీరు చేసిందేంటి? ఈ డెవలప్ ఏం చేశారండి ఇక్కడ? నేను గట్టిగా అడుగుతున్నా. జనసేన అన్నారు కాబట్టి మా వాయిస్ కూడా పెరుగుద్ది. ఎందుకంటే మీరున్న టైంలో ఎలా ఉంది, ఇప్పుడు మేము వచ్చాక ఎలా ఉంది? చుట్టూరు అంతా కూడా క్లీన్ చేయించాం, ఇంకా వర్క్ జరుగుతుంది. 4-5 నెలల్లోనే అంతా అయిపోద్దండి. షాప్స్ కట్టొద్దన్నారు. దీనికి ఇన్కమ్ ఎలా వస్తుందండి? షాప్స్ కట్టకపోతే షాప్స్ కట్టి ఆ రెంట్ దీని ద్వారా ఆయన ఈ ఇన్కమ్ వచ్చేటువంటి ఆదాయంలో 50% ఆయన సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలి. మరి అది అన్నీ కూడా నేను ఫైల్ మొత్తం చూసి ఒక పెద్ద మొత్తం కూడా తయారు చేసి మరి నేను అందరికీ ఇద్దామని ఇలా అందరికీ మా వంతు కార్యక్రమం మేము చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా తయారు చేసి ఇందులో ఉన్నటువంటి ఆదాయం ఏమొస్తుంది, దీని భూములు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఆక్యుపోయాయని అన్నీ కూడా మేము తయారు చేసి అందరికీ ఇచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. అంత తొందరగా మీకు గబగబా వచ్చేసి ఏదేదో ఆరిపోయింది, ఇక్కడ అంతా ఏదో అయిపోయింది, తినేస్తున్నారు, ఇలా మాట్లాడొద్దండి. గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కోన రఘుపతి గారు, మీరు మాత్రం మాట్లాడేటప్పుడు కొంచెం హుందాగా మాట్లాడండి. ఏదో జరిగిపోద్ది, ఇక్కడ ఏదో ఆక్యుపై అయిపోద్ది, ఏంటి షాప్స్ కట్టి అవన్నీ కూడా దుర్వినియోగం చేసి పక్కదవలు పట్టించడానికి ఆయన మాట్లాడారు. చాలా తప్పండి ఆ విషయం. దీని డెవలప్మెంట్ కోసం మేము పోరాడతాం, కానీ ఏ ఒక్క పైసా కూడా అధికార దుర్వినియోగం కానివ్వం. అప్పుడు ఏదన్నా అయితే అప్పుడు మీరు మాట్లాడండి, మేము దానికి సమాధానం చెప్తాం. దయచేసి మేము చేసేటువంటి వాళ్ళని ప్రోత్సహించడం పోయి పార్టీని మీరు అదుపులో పెట్టుకుని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఆయన వచ్చి నిలబడి ఆయన సొంత నిధులతోటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్నీ కూడా మరి బాగు చేయించడానికి కానీ ఆయన మాకు ఊతమిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక అవి జరగలేదు, ఈ జరగలేదని మీరు మాట్లాడద్దు. మీరున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు? డెవలప్మెంట్ ఏం జరిగింది? తూర్పు సత్రం మరి సెంటర్లో ప్లేస్ అప్పుడేం కనిపించలేదా మీకు? మీరు ఉన్న సమయంలో అక్కడ అన్నీ కూడా మీరు ఆ మిషన్లు పెట్టుకోవడానికి చాలా లోతుగా పెద్ద పెద్ద స్తంభాలన్నీ భూమిలో వేశారు. అవి తీయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏ మిషన్లు పనిచేయట్లా. గుంటూరు నుంచి తెప్పించుకోమన్నారు, వాళ్ళు 40,000 50,000 అడుగుతున్నారు. మరి మీ వర్క్ అన్నీ అయిపోయాక, మీ ప్రభుత్వం పని అయిపోయాక మీరు వెళ్తా అవన్నీ ఎందుకు క్లీన్ చేయించలేదు? ఇప్పుడు అవన్నీ మేము ఖర్చు పెట్టి మేము తీపిచ్చాలా అవన్నీ? మరి మీరు చేసినవన్నీ అసంపూర్తిగా పనులు చేసి వెళ్ళిపోయి ఈరోజు మమ్మల్ని 4-5 నెలలు మేము వచ్చి మమ్మల్ని ఎందుకంటే అలా మాట్లాడతారు? దయచేసి గౌరవనీయులు మిమ్మల్ని మేము ప్రభుత్వ పరంగా మేమేం మాట్లాడతల్లా, మీరు కూడా అలా మాట్లాడొద్దు. మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోండి. మేమన్నీ ఏది మాట్లాడినా కానీ ప్రూఫ్ లేకుండా మరి మాట్లాడము. ప్రూఫ్లతో సహా మేము మాట్లాడుతున్నాం. దానికి ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టారు. మిగిలిన ఆ భవనం కంప్లీట్ చేయడం కోసం ఇంకా 25 లక్షలు మరి కమిషనర్ దగ్గర నుంచి మాకు అమౌంట్ వస్తే మేము త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేస్తాము. అప్పుడు దాకా మేము టెంట్లు వేసి అక్కడ జనాలకి ఏ విధమైన ఇది లేకుండా మేము మా ఏర్పాట్లు మేము చేస్తున్నాం. దయచేసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ తూర్పు సత్రం దీన్ని డెవలప్మెంట్ చేయడం కోసమే మా కమిటీ ఉంది. అలానే మాకు బ్యాక్ బోన్గా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఆయన అన్ని విధాలు సహకరిస్తున్నారు. మీరు తెలుసుకోకుండా తొందరపడి ఏదేదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ప్రజల్లోకి ఏదో తీసుకెళ్ళాలి సందేశం అనుకుంటే కుదరదండి. మేము కూడా వాయిస్ ఇవ్వగలం, ఉన్న నిజాలు మేము మాట్లాడగలం. దయచేసి కొంచెం మీరు మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలని మరి ఈ తూర్పు సత్రం చైర్మన్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.